ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. హ్యాపీ సండే. ఈ సండే స్పెషల్ ఏంటో మీకు ఒక్కసారి రివీల్ చేసేస్తాను. 10,021 మంది సబ్స్క్రైబర్స్, 1000 సబ్స్క్రైబర్స్ కోసం నేను ఎంతగానో ఏడ్చాను, ఎదురు చూశాను. అబ్బా మనం అసలు యూట్యూబ్లో సక్సెస్ అవుతామా లేదా అని చాలా నిద్ర లేని రాత్రులు గడిపేదాన్ని. ఎలాగూ మా ఆయన ఒప్పించుకొని యూట్యూబ్ స్టార్ట్ చేసిన. ఫస్ట్లో అసలు ఏం తెలిసేది కాదు, ఏం అప్లోడ్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అన్నది అసలు తెలిసేది కాదు. ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళు లేరు, ఇక్కడ ఎవరు యూట్యూబ్ చేసిన వాళ్ళు లేరు. మొట్టమొదటిగా నాకు తెలిసి యూట్యూబ్ ప్రపంచంలోకి మా చుట్టుపక్కల వాళ్ళలో ఫస్ట్ వచ్చిన లేడీ నేనేననుకుంటా. నాకు గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉంటుంది. సక్సెస్ అన్నది ఇవాళ రేపు ఖచ్చితంగా వస్తుంది, కాకపోతే మనం వెయిట్ చేయాలి. చాలామంది ఇది పనికిరాదు, వేస్ట్, ఏదో ఒకటి జాబ్ చేసుకో అనేవాళ్ళు చాలామంది. నేను యూట్యూబ్ చేయడానికి కారణం ఏంటంటే, చదువుకున్నావు 4 రాళ్ళు సంపాదిస్తావు అనుకుంటే బిడ్డలను కని సాగడానికే సరిపోయింది అని కామెంట్లు చేసేవాళ్ళు. ఆ కామెంట్లని నాకు చాలా బాధ అనిపించేది. అరే ఏదో ఒకటి చేయాలి అంటే. పిల్లల్ని వదిలి బయటికి వెళ్ళే సిచ్యువేషన్ అయితే ఎప్పటికీ లేదు. పిల్లల్ని సపోర్ట్ చేసేవాళ్ళు, పిల్లల్ని కనీసం ఒక అర్ధగంట చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను చూసుకోవాలి, లేకపోతే లేదు. మా ఆయన డ్యూటీ మా ఆయన పంచాయతీ మా ఆయన సరిపోతాయి. పిల్లలు వదిలే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఏ ఉద్యోగమైనా చేయలేను నేను ఫ్యూచర్లో కూడా, నాకు తెలిసి. అలా అని కాదు కానీ, అందుకే నేను యూట్యూబ్ని పర్ఫెక్ట్ నా లైఫ్కి అని యూట్యూబ్ని ఎంచుకున్నది. ఎందుకు అంటే, భవిష్యత్తులో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటే ఎంతవరకైనా ఎదగచ్చు. ఇప్పుడు నేను టీటీసీ చదివిన స్కూల్కి వెళ్ళొచ్చు, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా బేబీకి 1 వీక్ నుంచి హెల్త్ బాగాలేదు. 1 వీక్ స్కూల్ మానుకుని ఇంట్లో ఉంటే వాళ్ళు ఉన్నియరు కదా. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో చూసుకోవడానికి ఖచ్చితంగా ఒకరు ఉండాలి. ఒకరు మనతో ఉండకపోయినా హెల్త్ బాగాలేనప్పుడు, ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఒకరు మన ఇంట్లో వచ్చి ఉండేటట్టు ఉండాలి. అలాంటి వాళ్ళు ఎవ్వరు నాకు లేరు. నా పిల్లలకు దిక్కు నేనే కాబట్టి, ఏదో జీతాల కోసం ఈ పిల్లల్ని వదిలేసి, ఈ పిల్లల్ని ఎక్కడో వేసేసి నేను ఎక్కడో వెళ్ళిపోతే మా ఆయన పట్టించుకోక, నేను పట్టించుకోక ఎడారిలో పక్షులు అయిపోతారు. నాకు ఎలాంటి ఉద్యోగము ఇప్పట్లో వద్దు. పిల్లలు పెద్దలు అయినాక చూసుకుందామనే మైండ్ కాన్సెప్ట్ నాది. మా ఆయన కూడా అన్నాను, ఏ ఉద్యోగం అక్కడ ఫస్ట్ పిల్లల్ని కొంచెం పెద్ద ఆరోగ్యంగా పెంచితే తర్వాత శాలరీలు అనేది దేవుడు ఎరుక అని ఆ ఉద్యోగాలన్నీ పక్కన పెట్టేసినాను నేను. ఇప్పుడు ఏం వద్దు అని. ఇంకా పిల్లలు పెంచడంలో కొంచెం బిజీగా, కొంచెం ఖాళీగా ఉండేదాన్ని. ఏం చేయాలని ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసిన కదా. స్టార్టింగ్లో చాలా కామెంట్స్ వచ్చేటివి, పల్లె కదా. అమ్మో సెల్లులో ఏమో చేస్తుంది, వీడియోలు చేస్తుంది, మమ్మల్ని ఎక్కడ వీడియోలు తీసేస్తుందో అని చాలామంది ఎప్పటికీ భయపడుతున్నారు. దయచేసి మిమ్మల్ని నేనేం బ్లేమ్ చేయను, మిమ్మల్ని నేను ఇంకేదో చేయను. నేను ఒకరికి భార్యని, 2 పిల్లలకు తల్లిని. నేను కూడా మంచిగానే తీయాలనుకున్నా తప్ప మిమ్మల్ని ఏదో ఇబ్బందులు పాలు చేసేగా నేను ఎప్పుడు ఎవరిని వీడియోలు తీయను. అందుకే నేను ఏదైనా జరిగినా మా వాళ్ళు ఉంటే నేను కొంచెం ఆలోచిస్తా. గిల్టీగా ఫీల్ అయితే మళ్ళీ వాళ్ళు నన్ను తిట్టుకుంటారు, ఎక్కడ నన్ను తిట్టుకుంటారో అని నాకు ఒక భయము. చాలా వరకు నేను తీయను. కొందరు ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది, వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీస్తా. అంటే మన వరకు మనం ఓకే, కానీ వాళ్ళ తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలియదు కదా. అందుకే యూట్యూబ్ స్టార్ట్ చేసిన. స్టార్టింగ్లో జర్నీ సింపుల్గా ఉండేది, అసలు సబ్స్క్రైబర్సే వచ్చేవాళ్ళే కాదు. అసలు మనం కొత్త. అలా జరగంగా కొద్దిగా సబ్స్క్రైబర్స్ వస్తూ ఉన్న తరుణంలోనే మా పిల్లకు బాగాలేకుండా పోయింది కదా. అప్పుడు పడిపోయినారు. ఇంకా వీడియోస్ తీయకపోతే ఇప్పుడే కాదండి, ఎప్పటికైనా సరే వీడియోస్ తీయలేదు అంటే మనం సబ్స్క్రైబర్స్ రారు. గెట్ టు వే అన్నిట్లు మనం రోజు ఎలా అన్నం వండుకొని తింటామో ఇది కూడా అలాంటిదే. రోజు అప్డేట్ అవుతూ వీడియోస్ చేస్తూ ఉంటేనే మనకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు తప్ప ఏదో ఒక వీడియోస్ అలా పోస్ట్ చేసి ఇంట్లో ఉన్నామనుకో అవి అస్సలు కావు. వే ఎప్పటికప్పుడు కొత్తదనంగా. ఇప్పుడు శ్రీరామనవమికి సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేయాలి. పండగ తగ్గవి పోస్ట్ చేయాలి. అలా ఉంటుంది. మాకు కూడా ఒకటి ప్లాన్ ఉంటుంది. అది కూడా ఒక జాబ్ లాంటిదే. నెక్స్ట్ ఏం పోస్ట్ చేయాలి, నెక్స్ట్ ఏంటి రివ్యూ కోసం ఎదురు చూడాలి. ఈరోజు సండే అంటే సండే స్పెషల్ ఏంటి, కొన్ని ఉంటాయి కదా. ఆ టాపిక్స్ మేము ఎంచుకోవాలి. తర్వాత వీడియోస్ తీయాలి, వీడియోస్ని ఎడిటింగ్ చేయాలి. పండగకు ముందు రోజు కొన్ని ఉంటాయి అది ఏమంటారు, ఇప్పుడు శ్రీరామనవమి శుభాకాంక్షలు అని చెప్పుకోవడానికి పొద్దున్నే లేచి చెప్పలేము కదా. దానికంటే ముందు రోజు వీడియో షూట్ చేసుకోవడము, దాన్ని ఎడిటింగ్ చేసుకోవడము, దాన్ని పోస్ట్ చేసుకోవడము, దాన్ని ప్రైవేట్లో ఉంచడము, తర్వాత కరెక్ట్ టైంకి పబ్లిక్ చేయడము,
మాకు చాలా కష్టాలు ఉంటాయి, పని పాట ఏం లేకుండదు. మా ఇంట్లో పని పాట లేకపోతే మా ఇంట్లో మీరు వచ్చి ఏం వండి పెట్టరు, మేము వండుకొని తినాలి. మాకు పిల్లలతో చాలా పని ఉంటాయి. ఆ పనులతో పాటు మేము ఈ వీడియో షూటింగ్ అనేది చేస్తూ ఉంటాము. కొందరికి నచ్చుతాయి, కొందరికి నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఓకే, కానీ నచ్చిన వాళ్ళు ఏదో అలా అనుకుంటారు. కానీ అందరూ బ్లెస్ మీ, హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఎదుగుతుంటే ఎదగనివ్వండి, మీరు అలా తొక్కి పడేయకండి. దీంట్లో యూట్యూబ్ చేయడం వల్ల తప్పేమీ లేదు. మనల్ని ప్రజెంట్ చేసుకోవడానికి ఒక గొప్ప వేదిక అనిపిస్తుంది యూట్యూబ్ అన్నది. నాకు చాలా ఇంట్రెస్ట్. నేను ఈ ఫ్యూచర్లో ఏ జాబ్ చేసినా, ఏం చేసినా, ఖాళీగా ఉన్నా ఏం చేసినా, ఒకవైపు అన్నది ఈ యూట్యూబ్ అనేది నడుస్తూనే ఉంటుంది నా ఫ్యూచర్లో. ఐఎమ్ సో హ్యాపీ. అందరు ఇలా బ్లెస్ చేస్తూ, నన్ను సపోర్ట్ చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య రీసెంట్గా అంట్లు కట్టడం అన్నది తీసింటే దగ్గర 7 లక్షల మంది చూసి కామెంట్లు అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క కామెంట్ మాత్రం నాకు బలనవచ్చింది. మీరేమో ఎడ్యుకేషన్ చదువుకున్న వారిలాగా ఉన్నారు, మీరు ఎందుకు పల్లెటూరులో ఉంటున్నారు అంటే వాళ్ళు రిప్లై ఇచ్చుకున్నారు, చదువుకుంటే పల్లెల్లో ఉండకూడదా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏమన్నా ఆకాశం నుంచి దిగి వచ్చినారా అని వాళ్ళే నా కామెంట్స్లో వాళ్ళకి రిప్లై ఇచ్చుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. చదువుకున్నా ఏం చేసినా మా ఆయనకు చెట్లు అంటే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ కొద్దిగా నేను వీడియోలు తీసి పెట్టినాను. అవి ఫేక్ అయితే అస్సలు కాదు. అంటే కొందరికి ఈ పర్ఫార్మెన్స్ అన్నది కొన్ని విషయాల్లో ఉంటుంది. ఇంకా 10K ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా మా ఆయన ఒక్క వీడియోలో మాట్లాడినాడు. రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోలోనే మా ఆయన మాట్లాడింది. ఆయన ఎక్కువగా అస్సలు మాట్లాడరు. చాలామంది మీ ఆయన చూపించండి, మీ ఆయన చూపించండి, మీ ఆయన చూపించండి అంటారు కదా. పెళ్ళయి ఇది 7వ సంవత్సరం అయినా మా అమ్మోళ్ళ ఇంట్లో మా అమ్మోళ్ళ తప్ప మా ఆయన పక్కన వాళ్ళే తెలీదు. ఇంకా మీరెలా తెలుస్తుంది? మొహమాటం ఎక్కువ. కాకపోతే తొందరలో పరిచయం చేస్తాను. చాలా వీడియోస్లలో చూసే ఉంటారు, కానీ ఆయన వీడియోస్లలో డైరెక్ట్గా మాట్లాడడానికి ఇష్టపడరు. అలానే మనం ఏమంటారు, అలానే మనం ఫోర్స్ చేయలేం కదా, మాట్లాడండి అని. ఎవరిష్టం అది. నేను ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్లో నాకు కూడా చాలా భయం ఉండేది. కానీ అది మనం చేయంగా అలవాటు పడ్డ ప్రాణం కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా ఎంతమంది జనాలు ఉన్నా మన వాయిస్ అనేది మనకు రెక్టిఫై అయిపోతుంది. ఇది ఛానల్ యొక్క గొప్పతనము. మీకు ఈ ఛానల్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం తొందరలో ఇంకా ఇప్పుడు 10,000 కదా, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ అయినారంటే ఒక పెద్ద ఫ్యామిలీని మనం క్రియేట్ చేసినట్టే కదా. ఎంత హ్యాపీ ఉందంటే అంత హ్యాపీ ఉంది. 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారా అని నేనైతే చాలా వెయిట్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తే ఇది ఖచ్చితంగా సక్సెస్ అన్నది అవుతుంది. ఇదంతా మీ వల్లే. నేను ఎన్ని చేసినా మీరు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్లే ఇది సాధ్యం. మరొక్కసారి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కడో ఉన్న నన్ను ఇవాళ 10,000 మంది సబ్స్క్రైబర్స్కి పరిచయం చేసింది మాత్రం మీరే. మీ సపోర్ట్ వల్లే ఇదంతా సాధ్యం. మేము ఎంత చేసినా మీరు చూడకుంటే అవి వేస్ట్. మీ చూపుల వల్లనే ఇంత సాధ్యం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 100 మందికి తెలియని నేను ఇవాళ 10,000 మందికి తెలిసేలా నా ప్రయత్నం అయితే అడుగులు సాగుతూ ఉన్నాయి. ఇంకా మంచిగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంతే ఈ వీడియో. మరి బాయ్. యాక్చువల్గా ఏం పార్టీ లేదా అంటారేమో, కేక్ కటింగ్ అది చేద్దాం అనుకుంటే మా పిల్లకి జ్వరం వచ్చింది. మళ్ళీ ఆ కేకులు ఇది తినింది అనుకో, మొత్తానికి మళ్ళీ జ్వరం మొదటికి వచ్చింది అనుకో, చింపి చాటడైతే ఏడ్స్ యాసంగమైనట్టుండి మళ్ళీ మొదటికి వచ్చింది అనుకో, ఎందుకు వచ్చింది తలనొప్పి. మళ్ళీ ఎప్పుడన్నా మంచిగా సెలబ్రేట్ చేసుకుందాంలే. కానీ ఇప్పటికైతే బాయ్. ఇప్పటికే చెమటలు కక్కి చాటడ్ అవుతానయ్యి. బాయ్.